నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సలహాలు ఇచ్చిన వారంతా వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక 100 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ ధర. కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు. విజయసాయిరెడ్డి. 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలి. మంత్రి రోజా. పార్లమెంటులోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది. కేసినేని నాని. త్వరలోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు. మంత్రి కోమటిరెడ్డి. డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచన మేరకే కాళేశ్వరంపై నిర్ణయం. మంత్రి శ్రీధర్ బాబు. నిజామాబాద్ జిల్లాలో పండగ పూట విషాదం. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు దుర్మరణం. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, హక్కులు దక్కాలి. సీఎం రేవంత్ రెడ్డి. వంట గ్యాస్ ధర తగ్గింపు రాజకీయ ఎత్తుగడ. మోదీ సర్కారుపై భగ్గుమన్న విపక్షం. బీజేపీ హటావో భేటీ బచావో కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా శివార్చనలు, అభిషేకాలు, భక్తులతో నిండిపోయిన ఆలయాలు. అన్ని రంగాల్లో భారతీయ మహిళలు రాణిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జాతీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ల నుంచే 82% అజ్ఞాత ఆదాయం. ఏడీఆర్. రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కాదు, అది సరుకులను తీసుకోవడానికే. ఢిల్లీ హైకోర్టు. మరో ఏడాది ఉజ్వల రాయితీ. కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ పెంపు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బీజేపీ వాషింగ్ మిషన్ లాంటిది. ఆ పార్టీలో చేరిన అవినీతి వ్యక్తులు క్లీన్ గా మారతారు. శరద్ పవార్. 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్. కేంద్రం ప్రకటన. ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించింది. ప్రధాని మోదీ. న్యాయం కోరితే బాధిత కుటుంబాలను బలి తీసుకుంటున్నారు. యోగి సర్కారుపై ప్రియాంక గాంధీ ఫైర్.